1,00,000ను 1,00,00,000 చేయగలమా? అది జాదు కాదు, కంపౌండింగ్ మ్యాజిక్. ఇది ఐన్స్టైన్ కూడా 8వ అద్భుతం అన్నాడు. కంపౌండింగ్ అంటే మీరు డబ్బు మీద వచ్చే వడ్డీ కూడా తిరిగి పనిచేయడం. ఉదాహరణకి, మీరు 1,00,000ను ప్రతి సంవత్సరం 15% రిటర్న్ వచ్చే పెట్టుబడిలో పెట్టారు అంటే 1 సంవత్సరం తర్వాత 1,15,000 రూపాయలు అవుతుంది. తర్వాత మీరు ఆ 15,000 రూపాయలుని కూడా రీఇన్వెస్ట్ చేస్తే అది వడ్డీ మీద వడ్డీగా పెరుగుతుంది. అదే 1,00,000 15% రిటర్న్స్ తో కొనసాగితే 20 ఏళ్లలో 16.3 లక్షలు, 30 ఏళ్లలో 66 లక్షలు, 33 నుండి 34 ఏళ్లలో 1,00,00,000 అవుతుంది. అంటే మీరు ఎక్కువ పెట్టుబడి కాకుండా ఎక్కువ సమయం ఇస్తేనే మిరాకిల్ జరుగుతుంది. కంపౌండింగ్ అంటే పేషెన్స్ టెస్ట్. ఎక్కువ రిటర్న్స్ కంటే లాంగ్ టైం ఇంకా కన్సిస్టెన్సీ ముఖ్యం. సిప్లు, మ్యూచువల్ ఫండ్స్, లాంగ్ టర్మ్ స్టాక్స్ ఇవన్నీ టైంతో మిమ్మల్ని క్రోర్ పాత్ లోకి తీసుకెళ్తాయి. కాబట్టి త్వరగా కాదు, సరిగ్గా ఆలోచించి నెమ్మదిగా వెల్త్ పెంచుకోండి. ప్రతి నెల 500 రూపాయల నుండి 1,000 రూపాయలు పెట్టుబడి పెద్దగా ఏమి చేయగలదని అనుకుంటున్నారా? చూడండి, ఇదే సిప్ పవర్. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం. మార్కెట్ ఎగిసినా పడినా మీరు సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇది యావరేజ్ బయింగ్ కాస్ట్ తగ్గిస్తుంది మరియు డిసిప్లిన్ పెంచుతుంది. సిప్ల బలం రిటర్న్స్ లో కాదు, టైంలో ఉంది. ఉదాహరణకి, మీరు నెలకు 2,000 రూపాయలు సిప్ చేస్తే 15% యాన్యువల్ రిటర్న్ తో 10 ఏళ్లలో 5.5 లక్షలు, 20 ఏళ్లలో 25 లక్షలు, 30 ఏళ్లలో 1,00,00,000 అవుతుంది. అంటే చిన్న పెట్టుబడులు కూడా పెద్దగా మారవచ్చు మీరు పేషెన్స్ ఉంచితే. సిప్ అంటే షార్ట్ కట్ కాదు, స్మార్ట్ కట్. మార్కెట్ టైం చేయడానికి కాకుండా టైం ఇన్ మార్కెట్ ముఖ్యం. ఎప్పుడైనా స్టార్ట్ చేయండి, కానీ స్టాప్ చేయొద్దు. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.